ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని ఎచ్చెర్ల రాజం జనసేన పార్టీ ఇన్ఛార్జీలు విశ్వక్సేన్ సురేష్ బాబు పిలుపునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకుడు కాదని జాతీయ నాయకుడని అన్నారు. దేశ రాజకీయాలను మార్చే సత్తా పవన్ కళ్యాణ్కి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందజేస్తారు. రేపు 14వ తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురం వేదికగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ విజయనగరంలో సన్నాహక ఏర్పాట్లు అయితే చేశారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ గారు ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆవిర్భావ సభ గత ఆవిర్భావ సభకి వ్యత్యాసం ఎలా ఉంటుంది? మీ నియోజకవర్గం నుంచి ఎంతమంది ప్రయాణం చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు సార్? గత ఆవిర్భావ సభకి ఈ ఆవిర్భావ సభకి వ్యత్యాసం ఏంటంటే, గత ఆవిర్భావ సభలో మేము అధికారంలో లేము. ఈ ఆవిర్భావ సభకి మేము అధికారంలో ఉన్నాం. మేము అధికారంలోకి ఎలా వచ్చామని ప్రతి ఒక్కరికి తెలుసు. గత 10 సంవత్సరాలుగా మేము వైసీపీ దుష్ట పరిపాలన మీద పోరాడుతూ వస్తూ జగన్మోహన్ రెడ్డిని అధాపాతాలానికి తొక్కుతానని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, వైసీపీ దాష్టికాన్ని దౌర్జన్యాన్ని తొక్కుతానని చెప్పారో, తొక్కి ప్రజలకి సేవ చేసుకుంటూ ప్రజల మన్నలు పొందుతూ 21 సీట్లకి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకునే మొట్టమొదటి సభ కాబట్టి ఈ సభని పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మా జనసేన పార్టీ జన సైనికులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మా అందరి ఆలోచన ఈ సభలో సుమారు ఒక 10 లక్షల మంది కూడా అక్కడ 10 లక్షల నుంచి 15 లక్షల మంది అక్కడికి వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందులో భాగంగా మన విజయనగరం పార్లమెంట్ నుంచి, ముఖ్యంగా మా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి సుమారు ఒక 5,000 నుంచి 10,000 మందిని తరలించాల్సిందిగా మేమందరం పిలుపునిచ్చాం 2 రోజుల క్రితమే. దాని దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఈ రోజు విజయనగరం హెడ్ క్వార్టర్లో ఏదైతే లోకం మాధవి గారు మా పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్నారు, ఆవిడ ఒక 7 నియోజకవర్గాలకి ఒక సమన్వయ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మేము విజయనగరం పార్లమెంట్ నుంచి 1,00,000 మంది ఇక్కడి నుంచి తరలి వెళ్లే దిశగా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తారని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులకి వాళ్ళ సొంత భుజాల మీద మోసుకుని వస్తామని వాళ్ళు తెలియజేశారు. చాలా సంతోషం వేసింది. మా టార్గెట్ ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రం దేశం నాయకులు జనసేన పార్టీ వైపు చూస్తుందో, పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారో, ఆయనకి మేము ఒక 10 లక్షల నుంచి 15 లక్షల మంది అక్కడ జనసమూహం కూడే అక్కడ ఆయనకి దేశం మొత్తం ఆయన వైపు చూసే దిశగా మేము ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సభకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీకు ఏమైనా పైనుంచి సూచనలు వచ్చాయా ఏంటండి? నేను రాష్ట్ర అంటే ప్రోగ్రామ్స్ కమిటీ వైస్ చైర్మన్ అండి. నేను ఆ సభా స్థలానికి నేను వెళ్ళి వచ్చాను. మీరు సుమారు ఒక 1,00,000 మంది నుంచి 2,00,000 మంది కూర్చుంటానికి చైర్లు కూడా ఏర్పాటు చేశాం. భోజనాలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ప్యాకెట్స్ కానీ, టాయిలెట్స్ కానీ, మహిళలకి ప్రత్యేకంగా ఒక 3 భాగాల్లో సుమారు ఒక 10,000 మంది మహిళలు పట్టే దిశగా మేము ఒక కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసుకుని, పోలీస్ యంత్రాంగం కూడా ఏదైతే వైసీపీ పార్టీలో మాకు ఏదైతే అది అట్లా రాలేదో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పోలీసులు కూడా చాలా మందిని తరలించి అక్కడ ఎటువంటి ఆకంచన జరగకుండా ఏదైతే జన సైనికులు వస్తున్నారో తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళే దిశగా ప్రతి ఒక్కళ్ళం కూడా కార్యాచరణ చేసుకున్నాం. అదే దిశగా అడుగులు వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే తెలియజేస్తారు, జనసేన పార్టీ నాయకులు జన సైనికులకి ఆయన అండగా ఉంటారు కాబట్టి జన సైనికులు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళేదాకా మీరు ప్రతి ఒక్కరు నాయకులు మీరు మీ కార్యాచరణ చేయాలని మాకు పిలిపించారు. అదే దశలో మేము వెళ్తున్నాము. జన సైనికులు తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టు మేము చూసుకుంటాం. ఇక్కడ ఇంకో రాజా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు, సురేష్ గారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, రాజా నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు? ఈ తాలూకా ఆవిర్భావ సభకి ఎటువంటి ఏర్పాట్లు మీరు సన్నాహం చేస్తున్నారు? ఈ 12వ ఆవిర్భావ సభకి పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వేదికగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రాజాం నియోజకవర్గం నుంచి 2 బస్సులు, ఒక 10 కార్లు పెడదామని చూస్తున్నాము. దాదాపు ఒక 10,000 మంది మిగతా ఈ ఏర్పాట్లు కాకుండా బస్సులో సొంతంగా ప్రయాణం చేసే ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా సభకి వెళ్ళి వచ్చి ఆయన సందేశాన్ని విని పార్టీ బలోపేతం కావడానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలు తీసుకుంటూ ఎవరికి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడు ఈ ఫస్ట్ టైం కాబట్టి ఈ విజయోత్సవ సభ అన్నకన్నా వీళ్ళకి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం ఇది. ఫ్యూచర్లో మనం ఎలా పార్టీని డెవలప్ చేయాలి, పార్టీని ఏ విధంగా మనం సంస్థాగతంగా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మేమందరికి కూడా ట్రైనింగ్ రూపంలో దీన్ని తీసుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. సన్నాహక కమిటీ తాలూకా మీటింగ్లో ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ రాజా నుంచి, హెచ్ఎల్ నుంచి, అలాగే పిఓసీలు ఇక్కడ వచ్చి వాళ్ళ తాలూకా రేపు జరగబోయే 14వ తారీఖు ఆవిర్భావ సభకి ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి ఏంటి అన్నది సన్నాహక కమిటీ అయితే నిర్ణయించుకున్నారు.
సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా వచ్చే దిశగా ఇక్కడ అన్ని సూచనలు సలహాలు చేస్తున్నారు. అందరూ జిల్లా నుంచి ఒకేసారిగా ఇక్కడి నుంచి తరలి వెళ్లేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.